నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఎన్నికలు రాగానే నోట్ల కట్టలు తెగుతాయి. ఓటుకు ఎంత ఇవ్వాలా అని నేతలు లెక్కలేసుకుంటారు. ఓటుకు ఎంత అడగొచ్చా అని ఓటర్లు అంచనాలు వేసుకుంటారు. ఫైనల్గా నిధుల వరద మాత్రం ఖచ్చితంగా పారాల్సిందే. అసలు డబ్బులు ఇవ్వకుండా ఓట్ల సంగతి ఎలా అని ఆలోచిస్తారనేలా దిగజారింది పరిస్థితి. ఓటుకు 5,000 పంచేదాకా నోట్ల పంపిణీ సంస్కృతి వర్ధిల్లుతోంది. ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా ఎన్నికల సమయంలో డబ్బులు ఇవ్వాల్సిందే, లేకపోతే కుదరదు అనేలా ఉంది పరిస్థితి. ఎన్నికలంటే డబ్బు పంచుడే, ఓటు పడాల్సిందే, నోటు తీయాల్సిందే. అన్ని పార్టీలది ఇదే తంతు. ఓటర్లు కూడా తృణమో పణమో ఆశిస్తున్నారు. కొన్ని చోట్ల ఓట్ల శాతం పెరగడం తగ్గడం కూడా నోటు పంపిణీ మీద ఆధారపడి ఉంటుందంటే నమ్మాల్సిందే. డబ్బు లేకుండా ఓట్లు పడవని నేతలు ఫిక్స్ అయిపోయారు. ఓటర్లు కూడా ఏమీ ఇవ్వకుండా ఇందుకు ఓటేయాలనే ఆలోచనతో ఉన్నారు. రాజకీయం ఎన్నికలనేది ప్రస్తుతం డబ్బుతోనే ముడిపడిపోయింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎంత భారీగా ఎన్నికల ప్రచారం నిర్వహించినా, హామీలిచ్చినా పోలింగ్ ముందు రోజు పంచిపెట్టే సొమ్ములపైన అందరి దృష్టి ఉంటుంది. ఏ పార్టీ ఏ అభ్యర్థి ఎక్కువ నోట్లు పంచితే వారికే ఛాన్స్ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. అసలు ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు నోటు తీసుకోవద్దని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా ఉపయోగం కనిపించడం లేదు. ఓటుకు నోటు ఇవ్వడం ఎంత తప్పో తీసుకోవడం కూడా అంతే తప్పు. ఈ విషయంపై ఎన్ని రకాలుగా ఎన్నికల సంఘం, స్వచ్ఛంద సంస్థలు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నా పరిస్థితి మాత్రం మారడం లేదు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓట్ల కోసం నోట్ల పంపిణీ కీలకంగా మారింది. ఎవరు ఎక్కువ సొమ్ములిస్తే వారికే ఓటు అన్నట్టుగా ఎక్కువ మంది ప్రజల అభిప్రాయం ఉంది. ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధాన పార్టీలన్నీ సొమ్ములు పంపిణీపైనే దృష్టి పెట్టాయి. నాయకులంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనుల్లో బిజీగా మారిపోయారు. కాలనీ సంఘాలు, కుల, మహిళా సంఘాలతో రహస్యంగా ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇప్పటికే మద్యం బాటిళ్లు, నగదును ద్వితీయ శ్రేణి నేతలు ఓటర్లకు పంపిణీ చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక స్థానిక వ్యాపారులు అనుచరులతో ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్ల ద్వారా నగదు పంపిణీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఓటుకు 2 నుంచి 5,000 వరకు సొమ్ముల పంపిణీ జరుగుతోంది. అన్ని పార్టీల దగ్గర డబ్బులు తీసుకుని ఎవరు ఎక్కువ ఇస్తే వారికే ఓట్లు వేసేందుకు కొందరు ఓటర్లు సిద్ధమవుతున్నారు. ఎవరిచ్చినా డబ్బు తీసుకుని నచ్చిన వారికి ఓటేస్తామనేది మరికొందరి మాట. నోట్లు, మద్యం పంపిణీని అడ్డుకునేందుకు పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎటువంటి అడ్డంకులు లేకుండా పకడ్బందీగా ఈ నోట్ల పంపిణీ కార్యక్రమాలు జరిగిపోతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం కావడంతో ఎంత సొమ్మునైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగానే ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే అన్ని పార్టీల నుంచి ఓటర్లు భారీగానే సొమ్ములు ఆశిస్తున్నారు. ఎన్నికల్లో ఓటు వేయడం కూడా ఓ బిజినెస్ గా మారిపోయింది. ఇక్కడ కూడా డిమాండ్ సప్లై సూత్రం వర్తిస్తోంది. ఎక్కువ ఓట్లుంటే ఒక రేటు, టైట్ గా ఉన్న నియోజకవర్గాల్లో మరో రేటు. గత ఎన్నికల్లో ఒక పార్టీకి వేసి ఇప్పుడు మరో పార్టీకి వేయాలంటే ఆ రేటే సెపరేటు. ఇలా ఎక్కడికక్కడ లెక్కలు మారిపోతున్నాయి. మేనిఫెస్టోల్లో ఎన్ని సంక్షేమ పథకాలున్నా ముందు ఎంతిస్తావో తేల్చాలి అనేలా ఉంది పరిస్థితి. నోట్లు పంచాకే ఏం చెప్పినా అంటున్నారు ఓటర్లు. ఎన్నికలయ్యాక రాజెవరో రెడ్డెవరో ముందు ఇప్పుడు పంచేది పంచండి అనేది ఓటర్ల మాట. నేతలు మళ్లీ 5 ఏళ్ల దాకా కనిపించరు కాబట్టి ఎన్నికల సమయంలోనే వీలైనంత రాబట్టుకోవాలనే యోచన కూడా కనిపిస్తోంది. ఎన్నికల్ని డబ్బుతో నడిపిస్తున్న పార్టీలు, నేతలు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు. ఎంత కట్టుదిట్టమైన నిఘా ఉన్నా, ఎన్ని కొత్త రూల్స్ వచ్చినా కొత్త పద్ధతుల్లో నగదు పంపిణీ జరుగుతూనే ఉంది. అవసరమైతే ప్రచారానికి సమయం తగ్గించైనా నోట్ల తరలింపు వ్యూహాల కోసం సమయం వెచ్చించే పరిస్థితి ఉంది. పోల్ మేనేజ్మెంట్ పేరుతో చేసిందేంటో అందరికీ తెలుసు. అయినా సరే ఎవరికి వారు తేలుకుట్టిన దొంగల్లాగా ఉంటున్నారు. ఈ విషయంలో పార్టీల మధ్య ఒప్పందాలు, అవగాహనలు కూడా ఉంటున్నాయి. పార్టీలు చూసి ఓటర్లు కూడా ఒక అవగాహనతో ఉంటున్నారు. ఓటుకు రేటు తగ్గించడానికి పార్టీలు, పెంచడానికి ఓటర్లు వ్యూహాలు రచించే స్థాయిలో సాగుతోంది నోట్ల పంపిణీ సంస్కృతి. అటు నేతలైనా ఇటు ఓటర్లైనా ఎన్నికల సంగతి సరే, మాకేంటి అనే ధోరణితోనే ఉంటున్నారు. డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా ఎన్నికలయ్యాక నేతలు జనం సొమ్ము తినడం ఖాయం. అలాంటప్పుడు మన దగ్గర తిన్న సొమ్ము మనం తీసుకుంటే తప్పేముందనే ఆలోచన ఓటర్లలో బాగా పెరిగిపోయింది. నేతలు కూడా 5 ఏళ్లు ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు. పోలింగ్ సమయంలో కక్కుర్తి పడకూడదనే అనధికారిక నియమాన్ని పాటిస్తున్నారు. పార్టీ స్థితిగతులు, రాజకీయ పరిస్థితులు, అభ్యర్థుల అవకాశాలు ఇలా చాలా అంశాలని బేరీజ్ వేసుకుని ఓటర్లు డబ్బులు తీసుకుంటున్నారు. ఓటుకు ఎంత అడగాలో ముందే మాట్లాడుకుంటున్నారు. ఒకే మాట మీద నిలబడి వీలైనంత ఎక్కువ వసూలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు.
ఈ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. డబ్బులు తీసుకుని ఓటేయడం తప్పు కాదా? ఏ రూల్ సరిగా అమలవుతుందో చెప్పాలని ఎదురు ప్రశ్నించేవారు ఉన్నారు. డబ్బు పంచేవారికి, తీసుకునేవారికి ఎవరి కారణాలు వారికున్నాయనే చర్చ జరుగుతోంది. దశాబ్దాలుగా ఓటర్లకు డబ్బులు పంచే కల్చర్కు రాజకీయ పార్టీలు అలవాటు పడ్డాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇదే తంతు నడుస్తోంది. పైగా రాష్ట్రాన్ని బట్టి ఓటు విలువ కూడా మారిపోతోంది. గతంలో పార్టీలు ఓటు విలువ నిర్ణయిస్తే ఇప్పుడు ఓటర్లే ఓటు విలువను డిసైడ్ చేస్తున్న పరిస్థితి. అలాగని నోట్లు తీసుకున్న వాళ్లంతా ఓటేస్తారని గ్యారంటీ లేదు. ఓటు వేసినా డబ్బులు పంచిన వారికే వేస్తారనే అసలు నమ్మకం పెట్టుకోవడానికి లేదు. ఎవరు డబ్బులిచ్చినా తీసుకో, నచ్చిన వారికే ఓటేసుకో అనే నినాదాన్ని ఓటర్లు నమ్ముతున్నారు. అన్ని పార్టీల దగ్గర మీకే ఓటేస్తామని నోట్లు తీసుకుంటున్నారు. పోలింగ్ బూత్కి వెళ్లాక మాత్రం మనసు చెప్పిన వారికే ఓటేస్తున్నారు. కొన్నేళ్లుగా ఓటర్లు తెలివి మిరిపోయారు. పార్టీలకే చుక్కలు చూపిస్తున్నారు. దీంతో నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. పైసలను ఎన్నికల మేళాలో విసిరితే ఓట్లు రాల్తాయని రాజకీయ నేతలు బలంగా నమ్ముతారు. డబ్బు పంచకపోతే ఓట్లు రాలవనే అభిప్రాయం వారిలో పాతుకుపోయి ఏళ్లైపోయింది. ప్రత్యర్థి పార్టీతో బేరీజు వేసుకుని అంతకు 3-4 ఇస్తే తమ పార్టీ గుర్తు మీదే ఓట్లు గుద్దుతారని అనుకుంటారు. ఒకవేళ ఫలానా గుర్తుకు ఓటేయాలని డిసైడ్ అయిపోయిన ఓటర్లు కూడా 4 పెద్ద నోట్లు విసిరితే వారి మనసు ఇట్టే మారిపోతుందని నమ్ముతారు. ఎన్నికల్లో ధన ప్రవాహం సర్వసాధారణంగా మారిన ఈ రోజుల్లో ఓటర్లు మాత్రం విలక్షణంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మాదిరిగా పంచిన డబ్బుల్ని బట్టి ఓట్లు లెక్క పెట్టుకునే పరిస్థితి ఉందా అంటే లేదని చెప్పాలి. అలాగని నోట్లు పంచకుండా ఎన్నికల్లో దిగే ధైర్యం చేయగలరా అంటే అదీ లేదు. మొత్తం మీద ఎన్నికలంటే అభ్యర్థులు చేతి చెమరు వదిలించుకోవాల్సిందే. దానికి ఫలితం మాత్రం ఆశించకూడదని ప్రతి అభ్యర్థి అనుభవపూర్వక పాఠాలు నేర్చుకుంటున్నారు. డబ్బులు పంచకపోతే ఓటమి ఖాయమే, కానీ పంచినా గెలుపు మాత్రం గ్యారంటీ కాదంటున్నారు నేతలు. తప్పని తెలిసినా ఓటర్లు, తప్పదనే ఉద్దేశంతో నేతలు నోట్ల పంపిణీ సంస్కృతిని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ప్రజాస్వామ్యం పేరుతో ధనస్వామ్యం ఇంతగా వర్ధిల్లుతుంటే ఈ మాత్రం దానికి ఎందుకు అరిచి గోల పెడుతున్నారని పార్టీలు దబాయిస్తున్నాయి. ఎన్నికల సమయంలో సమాంతర ఆర్థిక వ్యవస్థ సృష్టిస్తున్నామని, ఎంతో మంది నిరుద్యోగులకు తాత్కాలిక ఉపాధి కల్పిస్తున్నామని వాదిస్తున్నాయి. ఓటర్లకు డబ్బు పంపిణీ కూడా ప్రజాసేవలో భాగమే అంటున్నాయి. ఇక ఇలాంటి సమర్థనలు చేస్తున్న రాజకీయ నేతలు మారతారు అనుకోవడం భ్రమే అవుతోంది. చిత్రమేమిటంటే ఓటర్లు కూడా ఈ టైప్ నేతల్నే ప్రోత్సహిస్తున్నారు. ఓటెయ్యాలంటే మాకేంటో చెప్పండి, మిగతాది మాకు అనవసరం అనే ధోరణొచ్చేసింది. దీంతో దేశంలో ప్రజాస్వామ్యం బుల్లెట్ రైలుకు మించిన వేగంతో పతనమవుతోంది. సంక్షేమ పథకాలు ఎన్నిచ్చినా పోలింగ్ రోజుకు డబ్బులు పంచాల్సిందే. లేకపోతే ఎన్ని పథకాలిచ్చినా ఉపయోగం లేనట్టే. ఈ మాత్రం దానికి సంక్షేమ పథకాలు ఎందుకు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. సంక్షేమ పథకాలు లేకుండా ప్రస్తుతం ఏ సర్కారు నడవడం లేదు. ఏ పార్టీ ప్రభుత్వమైనా తక్కువో ఎక్కువో సంక్షేమం చేయాల్సిందే. అసలు సంక్షేమమే చేయకుండా బండి నడిచే పరిస్థితి లేదు. ఇప్పుడు నగదు బదిలీ పథకాలు కూడా కొత్త ట్రెండ్. ఏదో స్కీమ్ పేరుతో సర్కార్ నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి డబ్బు జమ చేస్తోంది. ఈ లెక్కన 5 ఏళ్లలో ఎంతో కొంత సొమ్ము ముట్టజెప్పినట్టే. అయినా సరే పోలింగ్కి వచ్చేసరికి ఈ సంక్షేమం గెలిపిస్తుందనే గ్యారంటీ అస్సలు లేదు. పథకాలే, డబ్బులే అంటున్నారు ఓటర్లు. సంక్షేమం ప్రభుత్వం మీద గుడ్విల్ పోకుండా ఉండటానికి మాత్రమే ఉపయోగపడే సాధనంగా మారింది. ఓటుకొచ్చేసరికి దాని వెల దానికి కట్టాల్సిందే అనే పరిస్థితి. అలాంటప్పుడు సంక్షేమ పథకాలు ఎందుకు అనే ప్రశ్న వస్తే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వద్దా అనే సమాధానం వస్తోంది. ఇంకా లోతుకు వెళ్లి చూస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగితే ఎన్ని డబ్బులిచ్చినా ఓట్లు పడవనేది విశ్లేషకుల మాట. ఓ 1000 అటో ఇటో ఇచ్చి ఓటు వేయించుకోవాలంటే అనుకూలత లేకపోయినా వ్యతిరేకత లేకపోవడం చాలా ముఖ్యం. అలా వ్యతిరేకత రావద్దనుకుంటే ప్రజల్ని సంక్షేమం పేరు చెప్పి ఆకట్టుకోవాలి. అలా ఎన్నికలకు ముందే వారికి కోపం రాకుండా చూసుకోవాలి, బుజ్జగించాలి, లాలించాలి, అవసరమైతే బతిమాలాలి కూడా. ఇవన్నీ నేరుగా చేయడం కష్టం కాబట్టి పథకాల రూపకల్పనే ఆ రకంగా ఉంటోంది. అన్ని వర్గాల ప్రజలు కవర్ అయ్యేలా సంక్షేమం పెద్ద ఎత్తున చేస్తున్నాయి అన్ని పార్టీల నేతృత్వంలోని ప్రభుత్వాలు. ఇటు ప్రతిపక్షాలు కూడా అధికారంలోకి వస్తే సంక్షేమం కొనసాగిస్తామనో, మరింత సంక్షేమం ఉంటోందనో హామీలిస్తున్నాయి. అయినా సరే పథకాలకు ఓట్లు రావటం లేదు. డబ్బులివ్వకుండా ఏం చెప్పినా ఓటర్లు వినే పరిస్థితిలో లేరు. ముందు నోట్లు పంచితేనే చెప్పేది వింటామంటున్నారు. పైగా పోలింగ్ సమయంలో డబ్బులు ఇవ్వని వారు తర్వాత ఎప్పుడో సంక్షేమం ఇస్తామంటే నమ్మేదిలా అంటున్నారు. దీంతో నేతలు మాట్లాడకుండా అడిగినంత డబ్బిచ్చి బయటపడుతున్న పరిస్థితి. సంక్షేమ పథకాలతో ఓట్లు రాలవు అనడానికి చాలా ఉదాహరణలున్నాయి.
భారీగా సంక్షేమం చేసినా ఓడిపోయిన పార్టీలున్నాయి. ఒక మోతాదులో సంక్షేమం చేసి అధికారం నిలబెట్టుకున్న నేతలు ఉన్నారు. అప్పుడైనా ఇప్పుడైనా ఓటర్లకు డబ్బు పంచడం మాత్రం తప్పడం లేదు. అంటే సంక్షేమం ఉన్నా లేకపోయినా నోట్ల పంపిణీ సంస్కృతి ఉండాల్సిందే అనేది ఎన్నికలు నేర్పే పాఠం. ఓ రకంగా సంక్షేమం కూడా పోలింగ్ సమయంలో డబ్బులు పంచినట్టే ఉంది. సంక్షేమానికి ఓట్లు పడతాయనే గ్యారంటీ లేదు. అలాగని సంక్షేమం చేయకుండా ఉండే ధైర్యం అస్సలే చేయలేరు. ఇలా ఎన్నికల సమయంలో ఏం చేస్తే ఓట్లు పడతాయనే అంశం చాలా సంక్లిష్టంగా మారుతోంది. ఇంత ఆలోచించే కంటే డబ్బులిస్తే ఎన్నో కొన్ని ఓట్లు ఖచ్చితంగా పడతాయనే అంచనాతో నేతలుంటున్నారు. అందుకే ఎక్కువగా బుర్రబద్దలు కొట్టుకోకుండా పాత ఫార్ములానే అమలు చేసేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రజల్ని సంతృప్తిపరచడానికి కొత్త పథకాలను రూపకల్పన చేయాల్సిన పరిస్థితి. పథకాల పేరుతో పంచే సొమ్ములో చిలక్కొట్టుడుకు అవకాశం లేకుండా నగదు బదిలీ కూడా చేస్తున్నారు. అయినా సరే ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్నే. ప్రజల సంతృప్తిని కొలవడానికి 5 ఏళ్ల సమయం సరిపోవడం లేదు. అసలు డబ్బు పంచకపోతే ఫలానా పార్టీ నోట్లు తీయడం లేదనే మౌత్ టాక్ భయంకరంగా వ్యాపిస్తోంది. అది ఖచ్చితంగా ఎన్నికల్లో దెబ్బ కొడుతుంది. అదే డబ్బు పంచితే ఎంతో కొంత పంచుతున్నారనే టాక్ కొన్ని ఓట్లైనా తీసుకురాకపోతుందా అని పార్టీలు ఆశపడుతున్నాయి. ప్రతిసారి ఇది ఇలాగే జరగాలనే రూల్ లేకపోయినా నోటు ఖచ్చితంగా ఓటును డిసైడ్ చేస్తుందనే రాజకీయ పార్టీలు నమ్ముతున్నాయి. ఆ విషయంలో రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేవు. క్యాలిక్యులేటెడ్ రిస్క్ కూడా అనవసరమనే అంటున్నాయి. డబ్బు పంచాల్సినప్పుడు పంచాలి, దండుకోవాల్సినప్పుడు దండుకోవాలి అనే సిద్ధాంతాన్ని ఫాలో అయిపోతున్నాయి. మరో విషయం ఏంటంటే ప్రతి స్కీమ్కి అర్హతలుంటాయి. కొందరే లబ్ధిదారులు ఉంటారు. ఎన్ని పథకాలు పెట్టినా అవి అందని వారు కొందరైనా ఉంటారు. వారి ఓట్లు కూడా తమకే పడాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే అంటాయి పార్టీలు. ఓ రకంగా ఓట్లు వేయడానికి డబ్బులు పంచేటప్పుడే ప్రజలంతా సమానమనే ప్రజాస్వామ్య సూత్రం కళ్లకు కడుతుందనే వాదన కూడా లేకపోలేదు. సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సంతోషం కలిగించినా అవి అందరి వారికి, అర్హత లేని వారికి ఖచ్చితంగా బాధ ఉంటుంది. అందుకే ఓటర్లంతా తమకు సమానమే అని చాటి చెప్పడానికి పార్టీలు డబ్బులు పంచుతాయనే వాదన ఉంది. ఎందుకు పంచితే మాకెందుకు, ఓటేస్తే డబ్బులొస్తున్నాయి కదా అనుకుంటున్నారు ఓటర్లు. ఇలాగైనా ఓటర్లు సంతృప్తి పడితే అదే 10,000 అనేది పార్టీల యోచన. ఇన్ని సమీకరణాలు ఉండబట్టే సంక్షేమంతో సంబంధం లేకుండా నోట్ల పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రభుత్వాలు స్కీముల పేరుతో వేల కోట్ల రూపాయలు పంచేస్తున్నాయి. అంత మొత్తంలో డబ్బులిస్తుంటేనే సంతృప్తి చెందని ఓటర్లు పోలింగ్ సమయంలో పంచే కాసిని నోట్ల కోసం కక్కుర్తి పడతారా అనే రాజకీయ సందేహం నేతల్ని పట్టిపీడిస్తోంది. ఈ సందేహం గుర్తుకొస్తేనే నేతలకు నిద్ర పట్టడం లేదు. అదే నిజమే కదా అనే అనుమానం వారిని వేధిస్తోంది. అయినా సరే అలా జరగదులేని వారికి వారే సర్ది చెప్పుకుంటున్నారు. ఇలా సంక్షేమ మంత్రం జపించిన పార్టీలకు కూడా నోట్లు పంచందే ఓట్లు అడగడానికి ధైర్యం చాలటం లేదు. ఇక మనం పెట్టిన పథకాలు ఎక్కువ మందికి అందలేదనో, ప్రజల్ని సంతృప్తి పరచలేదనో అంచనా ఉన్న పార్టీలైతే ముందే ఓటు విలువను పెంచడానికి రెడీ అవుతున్నాయి. ఎవరికి వారే అంచనాలు వేసుకుని ఓటర్ల మూడ్ని గమనించి నోట్లు పంచక తప్పదని డిసైడ్ అవుతున్నారు. ఏం చేసైనా ఓట్లు వేయించుకోవడమే ముఖ్యమనుకుంటున్నారు. డబ్బులు పంచకుండా ఓట్లు అడిగే సాహసం ఏ పార్టీ చేయడం లేదు. అలా చేస్తే ఓటమి కొని తెచ్చుకున్నట్టే అని భావిస్తున్నారంతా. సంక్షేమ పథకాలు చూపించి ఓట్లు అడిగితే మిమ్మల్ని ఉద్ధరించాం కాబట్టి ఓటేయాలనే ఫీలింగ్ వస్తుందని, అప్పుడు ఓటర్లు కోపం తెచ్చుకునే అవకాశాలున్నాయనే వాదన కూడా ఉంది. ఓటర్లను సగౌరవంగా ఓటు అడగాలే కానీ పథకాలు తీసుకునే బిచ్చగాళ్లలా చూడకూడదు అనేది సీనియర్ నేతలు నూరిపోస్తున్న పాఠం. ఓటర్ల ఈగో ఏమాత్రం దెబ్బతిన్నా మొత్తం రివర్స్ ఓటింగ్ జరుగుతుందని హితవు చెబుతున్నాయి. తెలివైన పార్టీలేవి అలాంటి పరిస్థితి కొని తెచ్చుకోవని చెబుతున్నారు. ప్రచారంలో భాగంగా చేసిన పనులు, తెచ్చిన స్కీంలు చెప్పుకోవడం వరకు ఓకే. అంతేకాని కేవలం స్కీములు చూపించి ఓటేయమండం జూదమే. ఖచ్చితంగా నోట్లు పంచాక మాత్రమే ఓట్లు అడగాలంటున్నాయి రాజకీయ పార్టీలు. ఈ విషయంలో రెండో మాటకు తావులేదని, శశపిషలు పెట్టుకోవాల్సిన పనే లేదని అంటున్నాయి. ఎన్నికల్లో డబ్బులు పంచే సంస్కృతికి కారణం ఎవరనేది ఎవ్వరూ తేల్చలేకపోతున్నారు. పార్టీలు ఇస్తున్నాయి కాబట్టి తీసుకుంటున్నాం అంటారు ఓటర్లు. ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఇస్తున్నాం అంటాయి పార్టీలు. మొత్తం మీద నోటు పంచడం మాత్రం తప్పనిసరి అయిపోయింది. ఎన్నికల్లో డబ్బుల పంపిణీ వ్యవహారం చాలా చిత్రంగా ఉంటుంది. నోట్లు ఉద్దేశపూర్వకంగా పంచడం లేదు, తప్పకే చేస్తున్నామంటున్నాయి పార్టీలన్నీ. నోట్లిస్తే తీసుకుంటున్నాం, మా తప్పేంటి అంటారు ఓటర్లు. ఇలా పైకి ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించరు. కానీ డబ్బు పంచాలని నేతలు, ఓటర్లు కోరుకుంటారు అనేది బహిరంగ రహస్యం. పైకి మాత్రం తాము తామరాకుపై నీటి బొట్లాంటి వాళ్లమని కబుర్లు చెబుతారు. గతంలో ఓటు అమ్ముకోని వాళ్లు ఇప్పుడు అలా చేయడానికి వెనుకాడలేదు. అందరూ అదే చేస్తుంటే మేమెందుకు నష్టపోవాలి అనేది వారి లాజిక్. ఎవరి అభిప్రాయాన్ని తప్పుపట్టడానికి లేదు. మరీ ముఖ్యంగా పోలింగ్ సమయంలో ఎవ్వర్నీ పల్లెత్తు మాట అనడానికి లేదు.
ఎవరేం చేసినా డబ్బులు పంచగలిగినంత పంచేసి ఫలితం కోసం వేచి చూడాల్సిందే. ఓటర్లు కూడా వీలైనంత పుచ్చుకుని ఓటేయడానికి అలవాటు పడిపోయారు. ఇదేదో తప్పుగా చూసే భావన పోయింది. ఇప్పుడు అది సహజమేనని, కాదన్న వాళ్లదే తప్పు అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ఓట్ల కోసం డబ్బు పంచే సంస్కృతి సార్వత్రికం అయిపోయింది. దీనికి అనధికారికంగా సమాజం ఆమోదం లభించింది. దీంతో ఒకప్పుడు తెరచాటుగా సాగే వ్యవహారాలు ఇప్పుడు బహిరంగంగానే సాగుతున్నాయి. నోట్లు పంచడానికి నేతలు, తీసుకోవడానికి ఓటర్లు ఎవ్వరూ సిగ్గుపడటం లేదు. పైగా గర్వపడుతున్నారు. ఎవరు ఈ సంస్కృతికి కారణమనే చర్చ అనవసరమనేది అందరి మాట. మాకు బాగానే ఉంది, మధ్యలో మీకేం పోయింది అన్నట్టుగా తయారైంది వ్యవహారం. ఎవరైనా ఈసీకి ఫిర్యాదు చేసినా వారినే విలన్లుగా చూస్తున్నారు. చేతిదాకా వచ్చిన పైసలు పోగొట్టారని కోపం పెంచుకుంటున్నారు. దీంతో ఇటీవలి కాలంలో ఈసీకొచ్చే ఫిర్యాదులు కూడా తగ్గిపోతున్న పరిస్థితి. ఎన్నికల్లో ధన ప్రవాహం ఏ రేంజ్లో ఉందంటే, ఎన్ని స్కీంలు అమలు చేసినా, ఎన్ని పథకాలు మేనిఫెస్టోలో పెట్టినా నోట్లు లేందే ఓట్లు వేసేది లేదంటున్నారు జనం. అలా వారిని నేతలే తయారు చేశారా, జనమే నేతల్ని డబ్బులిచ్చేలా డిమాండ్ చేస్తున్నారా అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే కోడి ముందా గుడ్డు ముందా అనే ప్రశ్న గుర్తుకొస్తోంది. చేతికి ఎముకలేనట్టుగా అధికారంలో ఉన్న పార్టీలు సంక్షేమ పథకాల పేరుతో ప్రజల్ని ముంచెత్తుతున్నాయి. అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కూడా మేనిఫెస్టోలో స్కీముల పేరుతో ఓటర్లపై వరాల వర్షం కురిపిస్తున్నాయి. అయినా సరే వీటిని నమ్ముకుని ఓటడిగే ధైర్యం ఏ పార్టీకి లేదు. ప్రతి పార్టీ కూడా ఖర్చు చేసే డబ్బు ఆధారంగానే విజయావకాశాల్ని సమీక్షించుకునే పరిస్థితి వచ్చేసింది. కనీస మొత్తంలో నోట్లు పంచనిదే అసలు గెలుపు గురించి ఆలోచించడమే అనవసరమంటున్నాయి పార్టీలు. మొత్తం మీద నేతల దగ్గర డబ్బున్నా లేకపోయినా రాజకీయమంతా డబ్బు చుట్టూనే తిరుగుతోంది. డబ్బు లేనోడిది ఒక బాధ అయితే, డబ్బు ఉన్నోడికి మరొక బాధ. డబ్బున్నా ఓటర్లకు చేరేదాకా ఒక బాధ అయితే, చేరాకైనా గెలుస్తామా అనేది మరొక బాధ. ఇలా డబ్బున్నా లేకపోయినా బాధలు మాత్రం కామన్. డబ్బు లేకుండా రాజకీయం చేయలేం, డబ్బుంటేనే గెలుస్తారు అనేది కూడా నిన్నటి మాటే. గెలిచినా ఓడినా డబ్బు పెట్టాల్సిందే అనేది కొత్త ట్రెండ్. రాను రాను రాజకీయం కోర్టు కేసులా మారిపోతోంది. కేసు ఓడినవాడు కోర్టులో ఏడుస్తాడు, గెలిచినవాడు ఇంటికెళ్లి ఏడుస్తాడు అంటారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓడినవారు కౌంటింగ్ కేంద్రంలో, గెలిచిన వారు ఇంటికెళ్లి ఏడవక తప్పని పరిస్థితి వచ్చేసింది. ఆ రేంజ్లో చేతి చమురు వదిలిపోతోంది. ఎన్నికల్లో పెట్టే డబ్బుతో ఏ బిజినెస్ మొదలుపెట్టినా లైఫ్ సెట్ అవుతుందనే సెటైర్లు పేలుతున్నాయి. మరి అలాగైతే రాజకీయాలంటే మోజుపడ్డం ఎందుకు అనేది అంతు చిక్కని ప్రశ్న. పదవి ఇచ్చే కిక్కు ఎంత డబ్బైనా ఇస్తుందా అనేది నేతల ఫిలాసఫీ. ఈ మైండ్ సెట్ నే క్యాష్ చేసుకుంటున్నాయి పార్టీలు. ఇటు పార్టీల్ని అటు నేతల్ని నాకేస్తున్నారు క్యాడర్. అందరితో హోల్సేల్ గా ఆడుకుంటున్నారు ఓటర్లు. ఇదే ప్రస్తుతం ప్రజాస్వామ్యం పేరుతో నడుస్తున్న ధనస్వామ్యం దుస్థితి. ప్రజాస్వామ్యానికి అసలు దెబ్బ పడుతోంది మనీ ఫ్లో వల్ల. నాయకులు అమ్ముతున్నారు, కొంటున్నారు అని గోల చేస్తున్నాం కానీ జనాల సంగతేంటి? నిన్నటికి నిన్న మునుగోడులో మాకిచ్చేది 3000, 5000 అంటూ జనం గోల చేశారు. పైసలు చాలవు, బంగారం కావాలంటూ నేరుగా డేరుగా అడిగేస్తున్నారు. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మకం కొనడం అన్నది అత్యంత నార్మల్ విషయమన్న అవగాహనలోంచి వచ్చింది. ఎమ్మెల్యేలనే కొంటున్నప్పుడు మాదేముంది అనేవాళ్లు చాలా మంది ఉన్నారు. జనం పరమ దుర్మార్గులంటూ నాయకుల తరపున అప్పుడెప్పుడో ఆపరేషన్ దుర్యోధన అని ఒక సినిమానే చూపించేశారు. మీకు జనం గురించి మాట్లాడే నైతికత అసలుందా అని పబ్లిక్ గానే అడిగేస్తున్నారు. ఇక్కడే మనకు ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా ఇలాంటి సామెతలు గుర్తుకొచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయంలో ఉంటే డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇది జనాలకు బాగా తెలిసిన థియరీ, నేతలకు బాగా తెలిసిన థియరీ కూడా. అయితే రాజకీయంలో ఉండాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇది ప్రస్తుతం అమల్లో ఉన్న అనధికారిక థియరీ. రాజకీయంలో నిలదొక్కుకోవడం ఇప్పుడు ఆషామాషీ వ్యవహారం కాదు. అధికారం వచ్చాక సంపాదించుకోవడం అనే ఊరించే వ్యవహారం ఉన్నప్పటికీ ఇప్పుడు రాజకీయాలు మరీ కాస్ట్లీ కావడంతో రాజకీయాల్లో ఉన్నవాళ్లే అవాక్కయ్యే పరిస్థితి. ఎన్నికలు ఎదుర్కోవాలంటే 100 కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. అంత ఖర్చు చేస్తే గెలుస్తామా ఓడుతామా అనేది ఎవ్వరూ చెప్పలేరు. అలాగని డబ్బు ఖర్చు చేయకుండా ఉండే ధైర్యం మాత్రం ఎవ్వరూ చేయడం లేదు. పార్టీల తేడాల్లేవు, అన్ని పార్టీల్లోనూ ఇదే పరిస్థితి. గతంలో 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నికలప్పుడు మాత్రమే ఖర్చు పెరిగేది. కానీ ఇటీవల కాలంలో ఉప ఎన్నికలు కూడా ఎన్నికల ఖర్చుకు కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తున్నాయి. దీంతో ఎన్నికలకు ఎప్పుడు ఎంత ఏ రేంజ్లో ఖర్చవుతుంది అనేది ఎవ్వరూ ఊహించలేని పరిస్థితి. డబ్బు ఖర్చు పెట్టగలడా లేదా అనేది కాదు, ఎంత ఖర్చు పెడతాడు అనేది ఇప్పుడు పార్టీల నుంచి వస్తున్న ప్రశ్న. ఇక్కడ పార్టీల పేర్లతో పనిలేదు. అభ్యర్థుల ఎంపికలో పార్టీలకు అతీతంగా పాటిస్తున్న ప్రాథమిక సూత్రమిదే.
అన్ని పార్టీల్లోనూ మెజారిటీ సీట్ల విషయంలో ఇవే లెక్కలున్నాయి. ఎక్కువ కోట్ల రూపాయలను ఖర్చు పెట్టగలిగే వారికే అభ్యర్థిత్వాలను ఖరారు చేయడానికి పార్టీలు ఉత్సాహం చూపిస్తున్నాయి. ప్రత్యర్థిని ఢీకొట్టాలంటే కావాల్సింది ప్రజల్లో ఉన్న పేరు, ప్రజలకు సేవ చేసిన నేపథ్యం కాదని, పదుల కోట్ల రూపాయల వెయిటే అని పార్టీలు తేల్చి చెబుతున్నాయి. ఈ విషయంలో రాజీ పడటం లేదు. ఎక్కువ ఖర్చు చేయగలిగే వారికే పార్టీలు ప్రాధాన్యతనిస్తున్నాయి. వాళ్ల ట్రాక్ రికార్డులను పట్టించుకోవడం లేదు. రాజకీయాలు కేవలం డబ్బు వ్యవహారాలుగా మారిపోయాయి అనే మాటను జనాలు కూడా పట్టించుకోవడం లేదు. జనాల్లో కూడా ఇప్పుడు ఈ పార్టీలో ఎవరైతే ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేస్తారు, ఆ పార్టీలో ఎవరైతే ఎక్కువ మొత్తాన్ని ఖర్చు పెట్టగలరు అనే అంశాల గురించి మాత్రమే చర్చిస్తూ ఉన్నారు. బాగా ఖర్చు పెట్టే అభ్యర్థి పట్లే జనాల్లో కూడా క్రేజ్ పెరుగుతున్న చోద్యం కనిపిస్తూనే ఉంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. నమస్తే.